హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఆమ్స్టర్డామ్లో మేము ఒక రోజంతా ఏం చేసాము ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. అసలు పిల్లలతోటి చేయడానికి ఏమన్నా ఉందా? సిటీని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వాకింగ్ టూర్స్ కానీ, సైక్లింగ్స్ కానీ, లేకపోతే హాప్ ఆన్ హాప్ ఆఫ్లు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఆమ్స్టర్డామ్లో మెయిన్ ఫేమస్ ఈ కెనాల్స్ కాబట్టి మేమైతే గైడెడ్ బోట్ టూర్ ఏదన్నా ఉంటే బాగుండని అనుకున్నాము. అసలు ఆ బోట్ ట్రిప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో తెలియకుండా మొత్తం స్ట్రీట్స్ అన్ని తిరిగాము. అసలు అలా వెళ్తుంటే కొన్ని స్ట్రీట్స్లో అయితే మొత్తం వీడ్ స్మెల్ అనమాట. లీగలైజ్ కాకపోయినా కూడా అసలు ఆ స్మెల్ భయంకరంగా ఉండింది. నాకైతే అస్సలు పడలేదు. ఇంకా ఫైనలీ ఒక చీజ్ టేస్టింగ్ షాప్కి అయితే రీచ్ అయ్యాము బిఫోర్ రీచింగ్ టు బోట్ ట్రిప్. ఇక్కడ ఏంట్రా అంటే వీళ్ళు రకరకాల చీజులు పెట్టేశారనమాట. మనం అన్నీ టేస్ట్ చేసి మనకు నచ్చింది తీసుకోవచ్చు, తీసుకోకపోయినా వాళ్ళు ఏమి అనుకోర్లేండి. ఇంకా అదే కాకుండా ఇలా చీజుల పైన పూసుకొని తినడానికి స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి. అసలు వీళ్ళు దీన్ని డెజర్ట్ లాగా తింటారంట. అసలు రకరకాలు మా కలర్లో చూసి దిమ్మ తిరిగింది. అసలు ఈ పర్టిక్యులర్ షాప్లోనే వీళ్ళు ఈ చీజులన్నీ ఎలా తయారు చేస్తారో ఇక్కడ వీళ్ళు చూపించారనమాట. మేమైతే చాలా చీజులే ట్రై చేసాం. ఏది తీసుకోకపోతే బాగుండదని ఒకటి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్ట్రీట్లన్నీ వెతుక్కుంటూ ఫైనలీ అయితే ఈ స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ అన్నీ గైడెడ్ బోట్ టూర్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్లీ 5 people కానీ లేకపోతే చాలామంది లైక్ 20-25 people ఉన్న గైడెడ్ బోట్ టూర్ తీసుకున్నామంటే కాస్ట్ తక్కువ పడుతుంది. సో మీకు డిపెండ్స్ అపాన్ బోట్ అనమాట. మేమైతే ఈ పర్టిక్యులర్ కంపెనీ నుంచి టికెట్స్ కొన్నాము గైడెడ్ బోట్ టూర్కి. నాకు ఇన్ పర్టిక్యులర్ ఈ బోట్ చాలా బాగా నచ్చింది, క్లాసిక్గా అనిపించింది. అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను. బట్ ఏ గైడెడ్ టూర్ వెళ్ళినా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నాకు ఇతను క్యాప్టెన్ చెప్పడం ప్రకారం ఏంట్రా అంటే ఈ పర్టిక్యులర్ బోట్ వచ్చేసి చిన్న చిన్న కెనాల్స్లో వెళ్తుందంట. అలా పెద్ద బోట్లు ఉన్నాయి కదా, అది చిన్న కెనాల్స్లో వెళ్ళలేకపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో ఏదైతే ఉంది బోట్ టూరే కదా అని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ గైడెడ్ బోట్ టూర్తో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం జస్ట్ బోట్లో కూర్చొని రైడ్ని ఎంజాయ్ చేస్తూ లొకేషన్స్ అతను చెప్తూ ఉంటాడనమాట. ఇది అనేసి జస్ట్ మనం ఎంజాయ్ చేయడమే. అఫ్కోర్స్ ప్రతి అట్రాక్షన్ దగ్గర కానీ లొకేషన్ దగ్గర కానీ ఆపి ఫోటోలు దిగడం అలాంటివి ఉండవు. కానీ మేబీ అలాంటి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బోట్స్ కూడా వేరేటివి ఉన్నాయి. మేము ఎక్కిన బోట్ రైడ్కి మాత్రం ఆ పర్టికులర్ సర్వీస్ లేదు. సో ఇలా దూరం నుంచి అట్రాక్షన్స్ని అతను చెప్తూ ఉంటాడనమాట. సో దాన్ని చూసి ఫోటోలు తీసుకోవడమే. నేనైతే ఇన్ పర్టికులర్ అతను చూపించే అట్రాక్షన్స్ అతను చెప్పేదానికంటే కూడా మెయిన్ బోట్లు కెనాల్ రైడ్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అఫ్కోర్స్ అతను చెప్పేది అప్పుడప్పుడు మా ఆయన్ని అడిగి తెలుసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఆమ్స్టర్డామ్లో మనం పిల్లలతోటి చేయగలిగింది అయితే ఇది ఒక్కటే. హలో చెప్పు. అండ్ ఇదే కెనాల్ బోట్ రైడ్ మీరు గన నైట్లో చేశారంటే ఇంకా వ్యూ బాగుంటుందంట లైట్స్ తోటి. అసలు అక్కడక్కడ బ్రిడ్జిలకి అయితే మొత్తం లైట్స్ పెట్టేశారు. అది నైట్లో చూసామంటే అద్భుతంగా ఉంటుందంట. ఇంక ఇక్కడి నుంచి అయితే మీరు గమనించారంటే కెనాల్స్ దగ్గరే బోట్ హౌసెస్ అని ఉన్నాయి. అసలు ఒకప్పట్లో ఇవి చాలా అంటే చాలా చీప్ అంట. అసలు €30 సంథింగ్ అనేసి అన్నాడు అతను. సో బట్ ఇప్పుడు దాన్ని కొనాలంటే పిచ్చ కాస్ట్లీ. అండ్ ఆల్సో ఎయిర్బిఎన్బీస్ కూడా ఉన్నాయి అని విన్నాను నేను. బట్ మేమైతే ట్రై చేయలేదు. ఈ బిల్డింగ్ వచ్చేసి ఒకప్పట్లో కెనాల్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హౌస్ అంట. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఒక కెఫేగా మార్చేశారు. ఇంకా ఈ హౌసెస్ అయితే డాన్సింగ్ హౌసెస్ అని అంటారు. మీరు గమనించారా, కింద క్లే సాయిల్ అవ్వడం వలన ఇవి ఒకప్పట్లో అలా ఊగుతూ బ్యాలెన్స్ తప్పిపోయాయంట. బట్ ఆ తర్వాత దీన్ని ప్రిజర్వ్ చేసుకోవడం కోసం రీఎన్ఫోర్స్మెంట్స్ లైక్ స్టీల్ కానీ వుడ్ కానీ ఇలా చేసి దీన్ని ఫైనలీ సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇందులో కెఫేలు ఏదో ఆఫీసులు అలా ఉన్నాయంట. ఆమ్స్టర్డామ్ సిటీ అనగానే మనకు నెక్స్ట్ గుర్తొచ్చేది అయితే వీడ్ ఇట్లాంటి స్టఫ్. సో మీరు చూస్తే కానీ ఇది స్మోక్ బోట్ అంట. సో లీగల్గా వీళ్ళు ఇక్కడ వీడ్ని అమ్ముతారు. ఇంకా ఇది కాకుండా ఈ స్ట్రీట్లో కొన్ని ప్లేసెస్లో రెడ్ లైట్ ఏరియా ఇంకా నడుస్తుంది. బట్ మ్యాక్సిమం అయితే రెసిడెన్షియల్గా కన్వర్ట్ అయిపోయాయంట.
అలా మేము 1 అవర్ బోట్ రైడ్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ ఎ డే నేను ఇక్కడే స్పెండ్ చేశానండి. అసలు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ప్రైమార్క్ అని బట్టలు చాలా చాలా చీప్ ఉన్నాయని. ఇంకా అసలు నన్ను మా ఆయన ఆపలేకపోయాడు. చెప్పానుగా హాఫ్ ఎ డే స్పెండ్ చేశా. అసలు ఏమున్నాయంటే చాలా చీప్. అసలు పిల్లలకి 2 euros 3 eurosకి మంచి మంచి టీ షర్ట్స్, మంచి మంచి బట్టలు వచ్చాయి. సో చాలానే ఖర్చు పెట్టించా మా ఆయనతో ఇక్కడ నేను. సో మీరు ఆమ్స్టర్డామ్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని మాత్రం మిస్ చేయొద్దండి, ట్రై ఇట్ అవుట్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.